ఇట్లయితే ఎత్తుకుంటా అమ్మా బరువెక్కాడమ్మా పాపం వీడికి ఇది 3rd టైం కదా ఇలా 4th హనీ ఫంక్షన్ అయిన వెంటనే నెక్స్ట్ డే నేను సడన్గా వచ్చేయాల్సి వచ్చింది వీడి కోసమే. వీడి కన్ను ఏమైందంటే నీ గురించి బాబు చెప్తున్నాము, హాస్పిటల్కి వెళ్దామమ్మ, అమ్మమ్మా నొప్పి పుట్టుంది. లేదు హాయ్ చెప్పు ఆంటీ వాళ్ళందరికి, హాయ్ చెప్పు. హాయ్ ఆంటీ. కళ్ళు ఒక్కటే తిప్పుతున్నాడు ఇట్లా. వీడికి కన్ను ఏమైందో తెలీదు. ఆ రోజు ఫంక్షన్ రోజు అందరూ ఉండేసరికి భయం పడి మంచం కిందకి వెళ్ళిపోయాడేమో, ఏమైనా గుచ్చుకుందేమో అనుకున్నాము. వచ్చిన తర్వాత నెక్స్ట్ డేకి అక్కడ ఉండలేకపోయాడు. ఉంటే మంచం కిందకి వెళ్ళిపోయి మూల ఫుడ్ తినకుండా అట్లా చేసి వాడిని చూస్తే మాకే భయం వేసింది. ఇంకా వెంటనే తీసుకొచ్చి అక్కడ కూడా చూపించవచ్చు, కానీ వాడు ఇంటి మీద ఏమన్నా బెంగ పెట్టేసుకున్నాడేమోనని చెప్పి ఆ ఎండకి విజయవాడలో ఎండలు మీకు తెలిసిందే కదా, ఉండలేడని చెప్పి వచ్చేసాను వెంటనే. ఇంకా వీడిని నెక్స్ట్ డే హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకునే లోపు మేము వచ్చేసరికి మార్నింగ్ లేట్ అయింది. పడుకుని లేచేసరికి ఇంకా కళ్ళు తెరవట్లేదు, 2 కళ్ళు ఇట్లా క్లోజ్ అయిపోయినాయి. వాడు ఎంతసేపు ట్రై చేసినా కళ్ళు తెరుచుకోవట్లేదు, ఏడుస్తూనే ఉన్నాడు. హాస్పిటల్కి ఇక్కడ మామూలు క్లినిక్కి తీసుకెళ్తే ఐ డ్రాప్స్ ఇచ్చి ఓఆర్ఎస్ ఇచ్చారు. నాకు అప్పటి వరకు డాగ్స్కి కూడా ఓఆర్ఎస్ ఉంటుందని తెలియదు. సో ఇప్పుడు ఇది మళ్ళీ మొన్న కూడా వచ్చింది. ఇప్పుడు 15 డేస్కే కన్ను ఎందుకో అలానే అవుతుంది. సో అందుకనే కొంచెం మంచి హాస్పిటల్ ఉంది పెద్దది, అక్కడికి తీసుకెళ్తున్నాం డుమ్ముగాండి ఇప్పుడు. గుడ్ బాయ్ అమ్మా. ఏం పెట్టట్లేదు డుండు. ఇదిగో ఇక్కడ ఏమో చూడు. జనరల్గా షిజ్జు పప్పీస్ 9 kgs మ్యాక్సిమం, అంతకన్నా వెయిట్ ఉండవంట. ఎందుకంటే ఇవి స్మాల్ బ్రీడ్ పప్పీస్ కాబట్టి అంతకన్నా వెయిట్ ఉండవంట. కానీ చూసారు కదా మావాడు ఇప్పుడే 7.9 kgsకి వచ్చేసాడు. డాక్టర్ ఆ రోజు వెయిట్ చూసి షాక్ అయ్యి మళ్ళీ 2 సార్లు ఆయన అక్కడ ఉన్న అటెండర్ తోటి మళ్ళీ చెక్ చేయించారనమాట. నేను అట్లా అబ్జర్వ్ చేస్తూ ఉన్నా ఏమైంది అని అంటే డాక్టర్ అప్పుడు స్లోగా చెప్తా ఉన్నారు, నార్మల్గా షిజ్జూస్ 9 kgs అంతకన్నా వెయిట్ ఉండవు, బట్ వీడు చాలా చిన్నోడు, వీడి ఏజ్కి వీడున్న వెయిట్ చాలా ఎక్కువ అని చెప్తే ఇంకా హనీ నన్ను ఆ రోజు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు హనీ స్కూల్కి వెళ్ళింది అనమాట. ఇంకా నన్ను తిట్లు, ఎందుకంటే దానికి కారణం నేనే. వీడిని చాలా ప్యాంపర్ చేయడము. వీడు ఏంటంటే డాగ్స్ ఏంటంటే వాటికి ఫుడ్ మనం తింటుంటే చాలు అలర్ట్ అయిపోయి ఎక్కడున్నా పరిగెట్టుకుంటూ వచ్చేస్తాయి. నాకేమో జాలి, వాడు వాడు కడుపు నిండినా నేను తింటున్నప్పుడు పెడతాను, వీళ్ళు ఇంట్లో ఎవరైనా తింటున్నప్పుడైనా సరే వాడు చూస్తూ ఉంటే నాకు జాలేసి పెడుతూ ఉంటాను. మళ్ళీ నేను బయటకు వస్తున్నప్పుడు వాడు ఏడుస్తుంటే సరే ట్రీట్స్ ఇస్తాను. ఇలా వాడికి ఫుడ్ ఎక్కువైపోయింది అండ్ వాకింగ్ తక్కువైంది. మెయిన్ డాక్టర్ చెప్పింది మేమేంటంటే బయటకు తీసుకెళ్తే ఇన్ఫెక్షన్స్ వస్తాయని చెప్పి అసలు కంప్లీట్గా ఇంట్లోనే ఉంటున్నాడు వాడు. పరిగెట్టించడము, రన్ చేయించడం, వాక్ చేయించడం, ఇంట్లోనే ఉంటున్నాడు కానీ బయటకు తీసుకెళ్ళట్లా. వేరే డాగ్స్ అవి సుసు చేయడం వాటి వల్ల వీటికి ఇన్ఫెక్షన్ వస్తాయని చిన్నప్పుడు డాక్టర్ చెప్పారనమాట. ఇంకా అందుకని నేను ఫస్ట్ నుంచి బయటకు తీసుకెళ్ళట్లేదు. సో ఖచ్చితంగా మార్నింగ్ ఒక 1/2 hour అండ్ ఈవినింగ్ ఒక 1/2 hour వాకింగ్ చేయించాలంట, ఇది డాక్టర్ చెప్పారు. అండ్ వెయిట్ ఒకటి కొంచెం చూసుకోండి, ట్రీట్స్ తగ్గించేసేయండి అని చెప్పారు. ఫుడ్ మంచిగా తింటాడు, నాకేమో పెట్టబుద్ధి అవుతుంది, ఏం చేయాలి. ఇంకా హనీ అయితే నార్మల్గా నన్ను అంటది వాడి ట్రీట్స్ ఇవన్నీ చాలా కాస్ట్లీ ఉంటాయి అన్నమాట. అయినా సరే వాడికంటే ఆలోచించకుండా కొంటావు, నేను ఏదన్నా కావాలని అడిగితే 100 సార్లు ఆలోచించి నాకు ఇది వద్దు అదొద్దు అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇస్తావని చెప్పి ఊరికి తెప్పుతూ ఉంటుంది. అండ్ నేనేమైనా ట్రీట్స్ వాడికి టైంలో ఫుడ్ అట్లా పెడుతున్నాను, నేను వస్తున్నా నా దగ్గర నుంచి లాగేసుకొని వాడిని ఒక్క దెబ్బేసి ఒరే బండోడ అమ్మ పెడుతూనే ఉంటుంది నువ్వు తింటూనే ఉంటావు అని చెప్పి అట్లా తిడుతూ ఉంటుంది అనమాట. అలా వాడితోటి సందడిగా ఉంటుంది. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీడి విషయంలో, పాపం నోరు లేదు కదా. రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్ చూసాను అనమాట, వాళ్ళ డాగ్ చనిపోతే అస్సలు చూసి ఇట్లా కళ్ళు ఏడుపు ఆగలేదు నాకు. చిన్ను అని చెప్పి కామెడీ చేస్తూ ఉంటారు కదా, చాలా బాధ వేసింది నాకు అది చూసిన తర్వాత.
అండ్ ఇంటికి వచ్చిన తర్వాత వాడికి ఇంజెక్షన్స్, సిరప్స్ అవన్నీ అయిపోయినాయి, షాంపూస్ అవన్నీ తీసుకొని వచ్చాము. వచ్చిన తర్వాత ఇండస్ వ్యాలీ కొరియర్ వచ్చి 4 days అవుతుంది. నేను ఇంకా ఓపెన్ కూడా చేసి చూడలేదన్నమాట. ఈ మంత్ ఏం తీసుకున్నానో చూపిస్తాను నేను. యాక్చువల్గా నేను ఇండస్ వ్యాలీవి మెయిన్గా ఇంట్లో క్యాస్ట్ ఐరన్వి యూజ్ చేస్తున్నాను. సో నేను అవి యూజ్ చేస్తున్న దగ్గర నుంచి నేను ఇత్తడి బాండిలో కుక్ చేయడం కూడా తగ్గించేసాను అనమాట. నాకు క్యాస్ట్ ఐరన్వి అంత ఇష్టము. కుకింగ్ చేస్తూ అలవాటు పడితే అవి నాన్ స్టిక్ అయిపోతాయి అండ్ ఎంత బాగుంటాయో అంత టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది అంతే, ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉండాలి. అండ్ నేను అవి తీసుకున్నప్పుడు కూడా కాంబోలోనే తీసుకున్నాను. ఎందుకంటే కాంబోలో మనకి ఏంటంటే అన్నీ ఒక దగ్గర వచ్చేస్తాయి, ప్లస్ కాస్ట్ కొంచెం రీజనబుల్గా ఉంటుంది. అలానే ఇప్పుడు నేను ఈ టర్బో కుక్ ప్రీమియం ట్రైప్లై 3 layer స్టెయిన్లెస్ స్టీల్ సెట్ తీసుకున్నా. ఇది కూడా కాంబో అనమాట. ఈ కాంబోలో మనకి వుడ్ బోర్డ్, చాపింగ్ బోర్డ్ ఒకటి ఫ్రీ వస్తుంది, 600 రూపీస్ వర్త్ అనమాట అది. అండ్ కడాయి ఒకటి వస్తుంది, అలానే ఫ్రై ప్యాన్ ఒకటి వస్తుంది. సో ఇదొక్క కాంబో ఉంటే మనకి చాపింగ్ బోర్డు మంచి క్వాలిటీ ఉన్నదే చాపింగ్ బోర్డు. ఇండస్ వ్యాలీ అంటేనే క్వాలిటీ. అండ్ ఈ ఫ్రై ప్యాన్ అది కూడా కొంచెం హెవీ వెయిట్ తోటి చాలా బాగా అనిపించినాయి నాకు. స్క్రీన్ మీద నేను నా కూపన్ కోడ్ ఇస్తున్నాను, స్వాతి, అన్ని క్యాపిటల్ లెటర్స్ స్వాతి. నార్మల్గా మీకు 42% డిస్కౌంట్తో పాటు మీరు నా కూపన్ కోడ్ స్వాతి అనేది యూజ్ చేస్తే కనుక వెబ్సైట్లో మీరు చెక్అవుట్ చేసేటప్పుడు మీకు అడిషనల్గా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో నేనైతే ఈ కాంబో అండ్ ఇంకా క్యాస్ట్ ఐరన్వి నేను తీసుకున్నవి, నేను యూజ్ చేస్తున్నవి బెస్ట్ సెల్లర్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోండి. అండ్ ఇంక ఇక్కడ థర్స్డే అనమాట. సో థర్స్డే ఇంకా టెంపుల్కి వెళ్దామని చెప్పి ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత కొంచెం అలా తినేసి నేను వేరే వర్క్ ఉంటే చూసుకుని వచ్చాను. ఒక 1 hour అట్లా పడుకున్నాను అనమాట. ఒక న్యాప్ వేసాను. న్యాప్ వేసిన తర్వాత లేచి ఇంకా స్నానం చేశాను. కావ్య కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత థర్స్డేస్ మేము టెంపుల్కి వెళ్తాం. కానీ ఖచ్చితంగా ఎవ్రీ థర్స్డే టెంపుల్కి వెళ్ళాలి, బాబా గారి దగ్గర అటెండెన్స్ వేయించుకోవాల్సిందే. అండ్ మెయిన్లీ ఇప్పుడు నేను అనుకున్న ఒక ఇంపార్టెంట్ వర్క్ నేను చెయ్యాలి అనుకుంటున్నాను కాబట్టి ఏదైనా పని నేను చేస్తున్నాను అన్నా సరే, అది చేయబోతున్నానన్నా ముందు బాబాగారి దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాతే స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడు వేసుకున్న డ్రెస్ నేను ఆన్లైన్లో తెప్పించింది అనమాట. సౌజీస్ కలెక్షన్ అని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకున్నా. మీరు రేట్స్ వింటే మీకే అనిపిస్తుంది ఇంత తక్కువ అని చెప్పి. నేను వేసుకున్న డిజిటల్ ప్రింట్ రేయాన్ కుర్తీ ఏమో 550 రూపీస్ అనమాట. నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న కాటన్ కుర్తీ అంబ్రెల్లా కట్ వచ్చేసి మరూన్ కలర్ది 600 రూపీస్ అనమాట. అండ్ నేను ఈ శారీస్ కూడా 2 శారీస్ పంపించారు వాళ్ళు. ఇది జిమ్మిచూ శారీ. దీనిలో నాకు ఆల్రెడీ 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి బాటిల్ గ్రీన్ ఒకటి, అండ్ ఒకటి వచ్చేసి సీ గ్రీన్. అండ్ ఇప్పుడు ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ శారీ కాస్ట్ వింటే మీరు కూడా అంత తక్కువ అనిపిస్తుంది. 650 రూపీస్ అనమాట. 650 రూపీస్లో మనకి శారీ వచ్చింది. అండ్ ఇంకొక బ్లౌజ్ పీస్ కూడా ఉంది, చూపిస్తాను మీకు. అండ్ ఇంకొక శారీ కూడా తీసుకున్నా, అది వచ్చేసి డోలా సిల్క్ శారీ అనమాట. బట్ ఈ జిమ్మిచూ శారీ నాకు బాగా నచ్చింది. ఎందుకో ఇవి వేసుకుంటే లుక్ చాలా బాగా అనిపిస్తుంది నాకు. సో అందుకని నేను ఆల్రెడీ 2 ఉన్నాయి, బట్ ఇందులోనే ఇంకొకటి తీసుకున్నా. నాకు ఈ పింకిష్ కలర్ చాలా బాగా అనిపించింది. వీటన్నిటికన్నా కుర్తీస్, ఎవరికైతే డైలీ వేర్ కుర్తీస్ కావాలి అండ్ రీజనబుల్గా బడ్జెట్లో కావాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది, ఛానల్లో అప్డేట్ చేస్తారు. అండ్ అలానే వాట్సాప్ నెంబర్ నేను స్క్రీన్ మీద అలానే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చూడండి. నేను నార్మల్గా ఇలాంటి కుర్తీస్ అవనివ్వండి, శారీస్ అవనివ్వండి, నేను ఎప్పుడన్నా కొలాబ్ చేసి వాళ్ళని ప్రమోట్ చేస్తున్నానంటే ₹1 తీసుకోను. నేను వాళ్ళ దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోకుండా వాళ్ళకి నిజంగా వాళ్ళు జెన్యూన్గా వాళ్ళ దగ్గర తక్కువ కాస్ట్ ఉంటేనే నేను మీ వరకు తీసుకొస్తా. లేదు అని అంటే అసలు నేను చెప్పను, చూపించను కూడా అనమాట. సో నేను వేసుకున్న కుర్తీ నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. అండ్ ఆ కాస్ట్లో ఆ కంఫర్ట్, ఆ క్లాత్ క్వాలిటీ నాకు చాలా వర్త్ అనిపించింది. అండ్ ఈ శారీ వచ్చేసి డోలా సిల్క్ శారీ అనమాట. ఇది ఒకటే 750 రూపీస్ అనమాట. బట్ వర్త్, నాకైతే అన్నీ బాగా నచ్చినాయి. కొన్నిసార్లు మనం ఎక్కువ కాస్ట్ పెట్టే దగ్గర బాగుంటాయేమో అనుకుంటాం, కానీ ఆ కాస్ట్కి తగ్గట్టు నార్మల్గా ఈ రేంజ్లో కూడా మనకి బట్టలు చాలా బాగుంటాయి. సో ఇవైతే డెఫినెట్గా నేను కింద ఛానల్ లింక్ ఇస్తాను, వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను. మీకు ఇందులో ఏదైనా నచ్చితే డెఫినెట్గా స్క్రీన్ షాట్ తీసి వాళ్ళతో షేర్ చేయండి. అండ్ వాళ్ళ దగ్గర ఇంకా కలెక్షన్ ఉంటుంది కదా, అవి కూడా తీసుకోవచ్చు మీరు. అండ్ ఇంకా ఈవినింగ్ హనీ హోంవర్క్స్ ఈ మధ్య కొంచెం ఎక్కువ ఉంటున్నాయి అన్నమాట. క్లాస్ పెరుగుతున్న కొద్దీ వర్క్స్ ఎక్కువ ఉంటాయి కదా, ప్రాజెక్ట్స్ అని, హిందీ, తెలుగు, ఇంగ్లీష్, ఇలా అన్ని వర్క్స్ ఎక్కువ ఉంటున్నాయి. నేను కొంచెం కూడా హనీ వర్క్స్లో హెల్ప్ చెయ్యను,
ఖచ్చితంగా స్ట్రిక్ట్గా తన వర్క్ తనే చేసుకునేటట్టు. ఈవెన్ కావ్యాన్ని కూడా హెల్ప్ చేయనివ్వను. డ్రాయింగ్ అవనివ్వండి, ప్రాజెక్ట్ వర్క్స్ అవనివ్వండి, ఏవైనా నాకు రాదు అని అంటే కొంచెం ఏమన్నా ఇది ఇలా చేయాలి అలా చేయాలని చెప్తాను. కానీ ఈవెన్ మ్యాథ్స్ అయినా సరే నేను కూర్చుని తనకి ఎక్స్ప్లెయిన్ చేయను, తనకి తనే చేసుకునేలాగా చేస్తా. సో ఇలా చేయడము నేను 1 year నుంచి స్టార్ట్ చేశాను. ఇలా చేయడం వల్ల ఏమైందంటే తనకి తనే డెవలప్ అవుతుంది. నాకు ఇది బాగా నచ్చింది అనమాట హనీ విషయంలో. సో అంతకుముందు కొంచెం స్లోగా డల్గా చేసేది వర్క్. ఇప్పుడు ఏంటంటే ఇంకా స్కూల్ నుంచి రాగానే తనకి తానే వర్క్ చేసుకోవడము అన్నీ తనకు అలవాటు అయిపోయినాయి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసి కాల్లో ఉండి వీడియో కాల్ చేసో లేకపోతే అవి షేర్ చేసుకుని వర్క్ చేసుకుంటున్నారు. ట్యూషన్కి ఏమీ పంపించను హనీని, ఇంట్లోనే చక్కగా వర్క్స్ అన్ని తన వర్క్స్ తనే చేసుకుంటుంది. చదువు విషయంలో నన్ను అస్సలు ఇబ్బంది పెట్టదు. క్లాస్లో ఒక్కొక్కసారి 4th వస్తుంది, ఒక్కొక్కసారి 5th వస్తుంది. సో నేనేమి పర్టికులర్గా నువ్వు ఫస్టే రావాలి ఇంతే తెచ్చుకోవాలని అయితే నేను తనకి ఏమి రెస్ట్రిక్షన్స్ కానీ ఇలా ఏమి పెట్టను అనమాట. ఫ్రీగా ఉంటుంది చదువుకునే విషయంలో. నేను కూడా అలానే వదిలేస్తా, తనకు అన్నీ అర్థమవుతాయి అని చెప్పి. ఇంక ఈవినింగ్ టెంపుల్కి వచ్చేసాము. సో నాకు ఏదన్నా ఒక పని చేస్తున్నాను అంటే అప్పుడు ఇంకా కొంచెం ఎందుకో నాకు బాబాని ఎవ్రీ వీక్ ఖచ్చితంగా వెళ్ళాలి, టెంపుల్కి వెళ్ళాలి. అది నైట్ లేట్ అవుతున్నా సరే ఖచ్చితంగా ఒకసారి అలా చూసి వస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఈ టెంపుల్కి వచ్చినప్పుడల్లా నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ కనబడుతూ ఉంటారు. అండ్ ఇక్కడ ప్రసాదం పెట్టే ఆవిడ కూడా పలకరిస్తున్నారనమాట ఛానల్ చూసి. అట్లా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, సబ్స్క్రైబర్సే కాకపోయినా అలా నార్మల్గా చూసిన వాళ్ళైనా సరే ఖచ్చితంగా మనల్ని గుర్తుపట్టి పలకరిస్తూ ఉంటారు. కొంతమంది బాగా డైలీ చూసే వాళ్ళైతే కొంచెం సేపు అట్లా నిలబడి మాట్లాడి వాళ్ళు ఫొటోస్ దిగుతారు. కొంతసేపు నార్మల్గా చూసే వాళ్ళైతే స్వాతి గారు మీరు యూట్యూబర్ కదా, మీ వీడియోస్ ఇలా చూసామని చెప్తూ ఉంటారు. ఏదేమైనా అలా ఎవరైనా గుర్తుపట్టినప్పుడు కొంచెం సంతోషంగా అనిపిస్తుంది. నేను ఇంకా ప్రసాదం తీసుకున్నాను. ప్రసాదం పాలతో చేసిన పాయసం ఉందన్నమాట ఒకటి. ఇంకా కావ్య పాలతో చేసింది ఏదైనా తినాలి అని అంటే అబ్బా అమ్మా అంటూ ఉంటుంది. అయినా సరే బలవంతంగా తినిపిస్తాను. ఇక్కడ నైట్ సేజ్ హారతికి అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. సో హారతి వరకు ఉండే టైం లేదనమాట. మళ్ళీ హనీని సగం వర్క్లో తీసుకొచ్చా అనమాట. హోంవర్క్ చేస్తూ ఉంది, అవ్వలేదు, అయినా సరే రా టెంపుల్కి వెళ్ళొద్దామని చెప్పి తీసుకొచ్చాను. ఇంకా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం ఎక్కువ వర్క్స్ ఉంటున్నాయి తనకి ఈ మధ్య. పిల్లలకి మనకి చిన్నప్పుడు నిజంగా ఇన్ని వర్క్స్ ఉండేవే కాదు, పిల్లలకి ఇప్పుడు మరీ ఎక్కువేమో అనిపిస్తుంది నాకు, వాళ్ళ ఏజ్కి వాళ్ళు చదివే చదువులకి. సో మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ నాకైతే ఇలా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు. అండ్ అమీన్పూర్ చెరువు దగ్గర ఉన్న సాయిబాబా టెంపుల్ దగ్గరికి వస్తే ఖచ్చితంగా నేను ఆల్మోస్ట్ వీళ్ళని ఒక 8 monthsగా చూస్తున్నాను అనమాట. అంటే ఇక్కడే కదా మా ఫ్లాట్ బుక్ చేసుకున్నది మేము. సో అలా నేను ఈ టెంపుల్ చూసి అప్పటి నుంచి ఈ టెంపుల్కి వస్తున్నాను. సో ఇక్కడ ఒక ఫ్యామిలీ, ఒక తల్లి, ఒక అమ్మ నాన్న, 2 పిల్లలు అనమాట. తన పేరు కూడా ఒక పాప పేరు స్వాతి అనమాట. వీళ్ళు కర్ణాటక అనమాట. ఓన్లీ గుంట పొంగనాలు, ఇట్లా మిర్చి బజ్జి వడ వేసుకుంటూ ఇదే ఇంకా వాళ్ళ జీవనాధారం. నాకైతే చాలా ముచ్చటేస్తుంది వాళ్ళని చూస్తే. వాళ్ళ తల్లిదండ్రులు 2 కష్టపడుతున్నారని చెప్పి పిల్లలిద్దరూ థర్స్డే ఒక్కటే ఇక్కడ బిజినెస్ బాగుంటుంది అనమాట, చెట్టు దగ్గర టెంపుల్ దగ్గర కాబట్టి. వాళ్ళిద్దరూ తీసుకుని చక్కగా వాళ్ళ అమ్మ నాన్నని పక్కన పెట్టి హెల్ప్ చేస్తూ ఉంటే నాకు అలాంటి వాళ్ళని చూస్తే చాలా ముచ్చటేస్తుంది. వాళ్ళ తల్లిదండ్రి కష్టం చూడలేక ఒకళ్ళు డిగ్రీ చదువుతున్నట్టున్నారు, ఒకళ్ళు ఇంటర్ చదువుతున్నట్టున్నారు, అయినా సరే చాలా కష్టపడి ఇవన్నీ చేస్తూ అమ్ముకుంటూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ, అంటే తల్లిదండ్రి కష్టం తెలుస్తుంది కదా, అది నాకు చాలా ముచ్చట అనిపిస్తుంది. సో ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నేను గుంటు పొంగనాలు తీసుకుంటా. హనీకి చాలా ఇష్టం వాళ్ళ దగ్గరవి, చట్నీ చాలా బాగుంటుంది. మీరు అలా ఎప్పుడైనా అమీన్పూర్ టెంపుల్ దగ్గరికి వెళ్తే డెఫినెట్గా వాళ్ళ దగ్గర తీసుకొని తినండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ చూశారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు.